బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. మరడం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొబ్బిలి నుంచి విశాఖ వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. స్టార్ట్ అయిపోయారా? ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది? ప్రమాదానికి కారణం ఏంటి? ఈ రోజు జరిగిన ఘటనకి అందరినీ కూడా కలవరపడి గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసుకుంటే పాసిపేట ఘాట్ రోడ్ లో ఆ బస్సు ప్రమాదం అప్పుడు మళ్ళీ అగ్ని మంటలు కలిపే పరిస్థితి కనిపించింది. ఈ రోజు చూసుకుంటే సాయంత్రం పార్వతీపురం నుంచి అది బొబ్బిలి పైగా వచ్చినటువంటి బస్సు ఈ రోజు మరణం ప్రాంతం అంటే ఇప్పుడు వచ్చేసరికి దత్రాజేరు మండలం మరణం గ్రామ సమీపంలో ఒక లారీకి వెనక నుంచి గుద్దినటువంటి ఘటన మాత్రం చోటు చేసుకుంది. ఈ యొక్క ఢీకొనడంతో ఈ ఘటనతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా సుమారుగా 60 మంది వరకు కూడా ఉన్నారు. అంతా కూడా ఒకసారిగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఒకసారిగా భయభ్రాంతికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి ఘటనలు చూస్తూ ఉంటే పూర్తిగా ఈ రోజు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, అలాగే ఉన్నటువంటి గవర్నమెంట్ ట్రావెల్స్ కావచ్చు, ఏదైతే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, అలాగే తెలంగాణ ట్రావెల్స్, ఇవేం కూడా ఏది పరిస్థితులైనా సరే చాలా కలవరపడి చాలా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి. ఏ క్షణకి ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూసుకుంటే సుమారుగా ఈ 4 రోజుల్లోనే ఇన్ని ప్రమాదాలు జరగడం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కానీ ఇదే క్రమంలోనే ఈ రోజు ఈ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి విజయనగరం జిల్లా అలాగే ఇక్కడ దత్రాజేరు మండలంలో ఈ ప్రమాదం జరగడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అటు నుంచి మరణం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకి ప్రస్తుతానికి అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. ఒక్కరికే స్వల్ప గాయాలైతే అయినట్టయితే మనకి సమాచారం వచ్చింది. అన్నీ తక్షణమే ఆ యొక్క ప్రాంతానికి ఆ సంబంధిత పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని, అలాగే హైవేలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఆ యొక్క ప్రాంతానికి చేరుకున్నారు. పూర్తిగా చూసుకుంటే అక్కడి నుంచి బస్సు కూడా బయలుదేరిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే బస్సు కూడా వేగంగా రావడంతో ముందు నుంచి లారీ వెళ్ళడం అంటే లారీకి వేగం నుంచి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు ముందుకు ఉన్నటువంటి బస్సు అద్దాలు కూడా పూర్తిగా పగిలిపోయినటువంటి పరిస్థితి మొత్తం మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూడొచ్చు ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఒకసారిగా భయభ్రాంతికి గురైనటువంటి పరిస్థితి మనకు కనిపించే మనమైతే చూడొచ్చు. ఆ లారీని అయితే మాత్రం మనం క్షుణ్ణంగా పరిస్థితి చూడొచ్చు. చూసుకుంటే ఏపీ 31 TH 7887 లారీకి అయితే మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ లారీ వెనక నుంచి అయితే బస్సు అయితే మాత్రం మనకు ఢీకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ బస్సు కూడా మనమైతే చూసుకోవచ్చు. సుమారుగా ఆ బస్సు కూడా సాయంత్రం వేళలో పార్వతీపురం నుంచి విశాఖపట్నం వైపు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆ బస్సు నెంబర్ కూడా మనకైతే నీట్గా కనిపిస్తూ ఉన్నది. ఏపీ 31Z 0442. ఇది కూడా చూసుకుంటే ఎయిర్ బస్ కాదు, ఇది గవర్నమెంట్ బస్సు అనమాట. ఇది ఏపీఎస్ఆర్టీసీ బస్సు. ఇది ఈ బస్సులు అన్ని ప్రభుత్వ రంగానికి సంబంధించిన బస్సులే ఈ రోజు ఈ విధంగా ప్రమాదానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ అక్కడ బ్రేక్ ఫెయిల్ అయ్యిందా, లేదంటే అనుకోకుండా సంఘటన దగ్గరికి వచ్చేసరికి అది జరిగిందా, లేదంటే ముందు ఉన్న లారీ స్లో అవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందా, లేదంటే అక్కడ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం ఒక ప్రమాదం జరిగిందా, లేదంటే డ్రైవర్ స్పీడ్ గా వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుందా, ఇవన్నీ కూడా వైపు అయితే దోహదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. సచిన్, ఏదేమైనప్పటికైనా సరే ఇటువంటి ప్రమాదాలు తరచుగా చూస్తూ ఉంటే చివరగా ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కూడా భయపడడానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తగా అయితే మాత్రం విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. మరడం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొబ్బిలి నుంచి విశాఖ వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్.
ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.